నీ ల్యాండింగ్ పేజెస్ చెప్పు. వైఫై క్యాష్ పాట్, వైఫై, ఏఐ స్టోర్ వాచ్. ఏ స్టోర్ ఇంకా? అన్ని చెప్పమంటారా? కామన్. హ్యూమనిఫైర్, మెషిన్ గన్ అది. కామన్ అయితే రెండు సార్, వైఫై. హ్యూమినిఫై మీకు ఉందా ఇప్పుడు లింక్? ఉంది ఉంది, హ్యూమనిఫై అండ్ గోస్ట్. సురేష్ గారు, మీకు ఇందులో ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో కామన్ మీకు ఏముందా? అది మల్టీ ఏఐ. మల్టీవర్స్ ఏ కదా, డన్ డన్, నో ఇష్యూ. అయితే మల్టీవర్స్ ఏ దాని మీద, అంటే నేను క్యాంపెయిన్ దాని మీద రన్ చేస్తాను. సో ఒకసారి జస్ట్ లైన్ లో ఉండండి, నేను చెక్ చేస్తాను నాది ల్యాండింగ్ పేజ్ అయిందో లేదో. ఒకసారి జస్ట్ 1 సెకండ్. ల్యాండింగ్ పేజ్ నా దాంట్లో ఉంది అంటే నేను దానికి వెళ్ళిపోతాను. ఎస్, మల్టీవర్స్ ఏ రివ్యూ నా దానికి కూడా ఉంది. సో డైరెక్ట్ దానికి వెళ్దాం, బెస్ట్. సో ఒకసారి వర్డ్ ప్లస్ లాగిన్ అయితే ప్రాబ్లం లేదండి. సో దీనికే లాంచ్ చేద్దాం, ఓకేనా? జస్ట్ 1 సెకండ్. సో డైరెక్ట్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. Okay. నా స్క్రీన్ కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది. ఓకే, క్లియర్. సో డైరెక్ట్ గా ఫస్ట్ మనం గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో, ఓకేనా? సో మనం ఏదైతే ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేసామో ఫస్ట్ ఆ ల్యాండింగ్ పేజ్ ఒకసారి ఓపెన్ చేసుకోండి, ఓకేనా? సో ఇది మల్టీవర్స్ ఏ కదా, దీని మీద నేను వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి, సో ఫస్ట్ నేను మీకు దీని మీదే క్లిక్ చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ కొత్త ట్యాబ్, మీరు డైరెక్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోండి. ఎక్కడైతే మీ జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యిందో డైరెక్ట్ గా సింపుల్ గా, సో ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ డైరెక్ట్ గూగుల్ యాడ్స్ కనిపిస్తుంది కదా మీకు. సో గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేయండి ఫస్ట్. ఎప్పుడైతే గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేస్తారు మీకు, సో షెడ్యూల్ మీటింగ్, సైన్ ఇన్, స్టార్ట్ నౌ కనిపిస్తుంది కదా. సో క్లిక్ ఆన్ స్టార్ట్ నౌ. యూజర్స్ పెరిగారు. ఎవరెవరు? ఓ, గౌతమ్ జాయిన్ అయ్యాడు. గౌతమ్ పర్లేదా? గౌతమ్ హలో. సార్. పర్లేదా? క్లాస్ వింటావా? వింటాను సార్. అంటే నాకు అసలు నిద్ర పడట్లేదు, అందుకే వచ్చాను. ఓకే, నో ఇష్యూ. సో విను, అంటే ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయినా పర్లేదు, రికార్డెడ్ అయితే నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ప్రాబ్లం లేదు, జస్ట్ విను, ప్రాబ్లం లేదు, ఓకేనా? సో వీళ్ళు ఆల్రెడీ ల్యాండింగ్ పేజ్ క్రియేట్ చేస్తారు కదా, వీళ్ళు రేపు యాడ్స్కి వెళ్తారు. నో ఇష్యూ, విను, ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే ఓకే. మీరు గూగుల్ యాడ్స్ మీరు క్రియేట్ చేస్తారో, సో నాది ఆల్రెడీ లాగిన్ అయి ఉంది కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది, ఓకేనా? సో మీకు ఏముంటది అంటే డైరెక్ట్ గా క్రియేట్ న్యూ అని ఉంటుంది, క్రియేట్ న్యూ క్లిక్ చేయండి, ప్రాబ్లం లేదు, ఓకేనా? సో ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇక్కడ చూడండి, క్రియేట్ క్యాంపెయిన్ కనిపిస్తుంది కదా, క్రియేట్ లెఫ్ట్ లో బటన్, నేను జస్ట్ జూమ్ చేస్తాను చూడండి, క్రియేట్, ఓకేనా? ఈ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, క్రియేట్. తర్వాత క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, అసెట్ గ్రూప్ అని ఉంది కదా. సో సింపుల్ గా క్యాంపెయిన్, ఓకేనా? సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మనకి సేల్స్ కావాలంటే సేల్స్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు, లీడ్స్ క్యాంపెయిన్కి వెళ్ళొచ్చు, వెబ్సైట్ ట్రాఫిక్ వెళ్ళొచ్చు. వెబ్సైట్ ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేసాం ఓన్లీ ట్రాఫిక్. ఈ వెబ్సైట్ ట్రాఫిక్ ఇప్పుడు వెళ్ళాలంటే ఒక 3 to 4 months తర్వాత, సో సర్టెన్ మనకి కంప్లీట్ గా మన సైట్ ఏదైతే ఉందో అది బ్లాగింగ్ క్రియేట్ అవుతుంది సర్టెన్ కొన్ని మంత్స్ తర్వాత. ఎప్పుడైతే కంప్లీట్ గా బ్లాగింగ్ క్రియేట్ అవుతుందో, సో వీ కెన్ గో ఫర్ దిస్ క్యాంపెయిన్ వెబ్సైట్ ట్రాఫిక్. లేదు, ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ లో యాప్ ప్రమోషన్ చేస్తున్నారంటే యాప్ ప్రమోషన్, అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ అంటే ఫేస్బుక్ లో మన ఎంగేజ్మెంట్ యాడ్ క్యాంపెయిన్ ఏ విధంగా పెడుతున్నామో సేమ్ ఇది కూడా అవేర్నెస్ అండ్ కన్సిడరేషన్ అంటే అది. లోకల్ షాప్స్ అండ్ విజిట్ అంటే ఎవడైతే షాప్స్ ఉన్నాయో లోకల్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఇది. సో డైరెక్ట్ గా ఈ ఆప్షన్స్ లో మనం క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గైడెన్స్. సో ఈ ఆప్షన్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే ఈ ఆప్షన్ మనం క్లిక్ చేసామో నెక్స్ట్ మనకి చూడండి, సెర్చ్ ఏ క్యాంపెయిన్, ఓకేనా? సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ ఉంది కదా. సెర్చ్ క్యాంపెయిన్ ఒకటి, పర్ఫార్మెన్స్ మ్యాక్స్, డిమాండ్ జన్, డిస్ప్లే, షాపింగ్, వీడియో, యాప్, నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఇందులో మనం సెర్చ్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేస్తాం, ఓకేనా? నెక్స్ట్ ఎప్పుడైతే సెర్చ్ క్యాంపెయిన్ క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి, అకౌంట్ డిఫాల్ట్ ఏముందో చూసుకుందాం ఫస్ట్. ఇక్కడ నా అకౌంట్ డిఫాల్ట్ ఏముంది, వెబ్సైట్ అని ఉంది, ఓకేనా? సో ఇక్కడ కన్వర్షన్ గోల్ ఎప్పుడు కూడా అయితే సేల్స్ ఉండాలి లేదా పర్చేస్ ఉండాలి. సో సింపుల్ గా దీన్ని ఏం చేస్తారంటే రిమూవ్ అవుట్ బౌండ్ క్లిక్స్ చేయండి, లేదా సింపుల్ గా యాడ్ ఏ గోల్.
యాడ్ ఏ గోల్ క్లిక్ చేసి, ఓకేనా, ఒక్క నిమిషం రిమూవ్ అవుట్పుట్ క్లిక్స్ గోల్. సో ఇక్కడ యాడ్ ఏ గోల్ ఉంది కదా, యాడ్ ఏ గోల్ దగ్గర ఎంగేజ్మెంట్, సో ఎంగేజ్మెంట్ వదిలేయండి, డిఫాల్ట్ వదిలేయండి ఇక్కడ, ఎందుకంటే పర్చేజ్ లేదు కదా. సో లాస్ట్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. మళ్ళీ ఎంగేజ్మెంట్ అంటే ఈ క్యాంపెయిన్ మనకు వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ అవుట్ బౌండ్ క్లిక్స్ డిఫాల్ట్ గా ఉంది కదా, సో దీన్ని అలా ఉంచేద్దాం మనం. ఇన్ ఫ్యూచర్ అంటే ఈ క్యాంపెయిన్ లాస్ట్ లో మళ్ళీ మనం చేంజ్ చేయొచ్చు ఈ ఆప్షన్, నో ఇష్యూ. ఓకేనా. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి, సెలెక్ట్ ద రిజల్ట్స్ యూ వాంట్ టు గెట్ ఫ్రమ్ ద క్యాంపెయిన్, వెబ్సైట్, ఫోన్ కాల్స్ ఉంది కదా. సో దేన్ని కూడా ఇక్కడ చూడండి, మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇదేమి మ్యాండేటరీ క్యాంపెయిన్ కాదు. ఒకవేళ ఈ టూ ఆప్షన్లు ఏదో ఒకటి క్లిక్ చేస్తేనే కానీ అవ్వదు అంటే అప్పుడు క్లిక్ చేద్దాం. సో సింపుల్ గా క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా. సో ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఏంటి, మల్టీవర్స్. మల్టీవర్స్ ఈ రోజు డేట్ పెట్టేసుకుందాం మనం సింపుల్ గా. సో 31st ఆగస్ట్. ఓకేనా, మన క్యాంపెయిన్ నేమ్. సో క్లిక్ ఆన్ సింపుల్ గా, సో క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి బిడ్డింగ్ కనిపిస్తుంది కదా ఫస్ట్. సో ఇక్కడ బిడ్డింగ్ అంటే ఏంటి, నార్మల్ గా మనకు తెలిసిందే, ఆప్షన్స్ వేర్ వి పార్టిసిపేట్ ఇన్ ద ఆప్షన్. సో ఇక్కడ బిడ్డింగ్ లో ఏంటంటే నేను జస్ట్ రెండు ఫార్మాట్స్ చెప్తాను, మీరు ఫార్మాట్ ఏ ఫాలో అవ్వచ్చు లేదా ఫార్మాట్ బి ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ఇక్కడ కన్వర్షన్ దగ్గర చూడండి. ఓకేనా. సో కన్వర్షన్ వాల్యూ. ఓకేనా. సో డైరెక్ట్ గా కన్వర్షన్స్ దగ్గర ఉంచేసి ఇక్కడ సింపుల్ గా సెట్ ఏ టార్గెట్ కాస్ట్ పర్ యాక్షన్. ఇక్కడ టార్గెట్ సిపిఐ ఉంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మీరు 100 పెట్టొచ్చు ఆర్ 200 పెట్టొచ్చు, యాజ్ పర్ యువర్ విష్, మీ బడ్జెట్ బట్టి. అయితే ప్రతి ఒక్కడు కూడా యాడ్ ఇస్తాడు, ఎవడైతే ఎక్కువ ప్రైస్ ఇస్తాడో వాడే టాప్ లో చూపిస్తుంది కదా. సింపుల్ గా మనం జస్ట్ 110 రూపీస్ పెడదాం. ఓకేనా. 100, 90, 80 పెడతారు, జస్ట్ మనం ఒక 110 రూపీస్ పెడతాం. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్, వన్ సెకండ్. చిన్న మెసేజ్, సారీ, నో ఇష్యూ. సో ఇక్కడ మన బిడ్డింగ్ లో చూడండి, కన్వర్షన్ 110 పెట్టాం కదా. సో ఆల్రెడీ మన ఇక్కడ క్లిక్ పర్ సిపిఏ అని ఉంది కదా ఇక్కడ. సో సిపిఏ కాకుండా డైరెక్ట్ గా మనం ఏం చేద్దాం అంటే, కన్వర్షన్ కాకుండా డైరెక్ట్ గా ఇంకా మనం ఏంటి ఆప్టింగ్స్ తీసుకోవట్లేదు కదా, కానీ డైరెక్ట్ క్లిక్స్ కి వెళ్ళిపోదాం. సిపిసి. ఓకేనా. డైరెక్ట్ క్లిక్స్, సెట్ ఏ మాక్సిమం సిపిసి కాస్ట్ పర్ క్లిక్, ఇక్కడ 110 పెడదాం. ఓకేనా. సో 110 పెట్టాం కదా. సో సింపుల్ గా జస్ట్ అలా కిందకి వెళ్దాం. ఓకేనా. క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా. సో ఇక్కడ జస్ట్ అవసరం పేజ్ ఓపెన్. సో ఇక్కడ నెట్వర్క్స్ దగ్గర ఉంది కదా. సో నెట్వర్క్స్ దగ్గర గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్స్ ఉంది కదా. సో ఈ రెండింటిని రిమూవ్ చేసేయండి, మనకి ఇది అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్, ఇక్కడ లొకేషన్ మనకు తెలిసిందే, మనం లొకేషన్ ఎవరికి ప్రమోట్ చేస్తాం, ఎంటర్ అనదర్ లొకేషన్. ఓకేనా. ఇక్కడ సింపుల్ గా మన లొకేషన్ చేసేదండి యునైటెడ్ స్టేట్స్. దగ్గర చూడండి, ఇంక్లూడ్ ఎక్స్క్లూడ్ ఉంది కదా. సో సింపుల్ గా ఇంక్లూడ్ యునైటెడ్ స్టేట్స్. ఓకేనా. సో ఇంకా లొకేషన్ ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, ప్రెజెన్స్ ఆర్ ఇంట్రెస్ట్, ప్రెజెన్స్ ఉంది కదా. సో సింపుల్ గా ఓన్లీ ప్రెజెన్స్ సెలెక్ట్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ లాంగ్వేజ్ ఉంది కదా, డిఫాల్ట్ గా ఇంగ్లీష్ ఉంది. సో సింపుల్ గా ఇంగ్లీష్ నల్ల వదిలేయండి, లేదు మీకు పర్టికులర్ గా కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ టైప్ చేయొచ్చు. ఆల్రెడీ డిఫాల్ట్ గా ఇంగ్లీష్ ఉంది కదా, నేను దాన్ని వదిలేస్తాను. ఓకేనా. సో సింపుల్ గా నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్ ఉంది కదా. సో మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ రొటేషన్ ఉంది కదా, యాడ్ రొటేషన్ దగ్గర సింపుల్ గా ప్రిఫర్ బెస్ట్ యాడ్స్ ఉంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఆప్టిమైజ్ ప్రిఫర్ బెస్ట్ యాడ్స్, దాన్ని అలా వదిలేయండి, దాన్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఓకేనా. నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్. సో ఇక్కడ గేమ్ చూడండి, ఇక్కడ గేమ్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్. ఎగ్జాంపుల్ ఈ రోజు 31st ఆగస్ట్. మనం ఆల్రెడీ ఫేస్బుక్ లో ఏం చెప్పుకున్నాం, ఈ యాడ్
డ్యూరేషన్ అనేది మినిమం అట్లీస్ట్ ఎన్ని డేస్ ఉండాలి? అట్లీస్ట్ 5 డేస్ ఉండాలి. ఎండ్ డేట్ ఉంది కదా, సో ఎండ్ డేట్ మీద క్లిక్ చేయండి. ఎండ్ డేట్ మీద క్లిక్ చేసి 31st నుంచి 5th, గో ఫర్ 5th. సో మినిమం 5 డేస్ తర్వాత మీరు మీరు దీన్ని పొడిగించుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? సో స్టార్ట్ డేట్ 31st నుంచి 5th దాకా పెట్టాం. నెక్స్ట్ మోర్ సెట్టింగ్స్, యాడ్ షెడ్యూల్ ఆల్ డే, క్యాంపెయిన్ యూఆర్ఎల్, నో ఆప్షన్ సెట్, పేజ్ ఫీడ్స్, యాడ్ పేజ్ ఫీడ్స్ అని ఉంది కదా, సో ఇంకేం అవసరం లేదు, డైరెక్ట్ గా క్లిక్ ఆన్ నెక్స్ట్. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఏం చెప్తుంది, ఏ మ్యాక్స్ ఫర్ సచ్ క్యాంపెయిన్స్ అంటుంది. నెక్స్ట్ ఆప్టిమైజ్, ఇక్కడ దీన్ని ఏం మనం టచ్ చేయొద్దు. సో సింపుల్ గా గో ఫర్ నెక్స్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఏం చెప్తుంది, కీవర్డ్స్ అండ్ అసెట్ జనరేషన్. ఓకేనా? సో ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఈ ఫైనల్ యూఆర్ఎల్ మళ్ళీ మనం పెట్టుకోవచ్చు, దీనికి ప్రాబ్లం లేదు. ఓకేనా? లాస్ట్ లో మనం పెట్టుకుందాం, రిక్వైర్డ్ ఉంది కదా, లాస్ట్ లో పెట్టుకుందాం. లేదా సింపుల్ గా మన మల్టీవర్స్ ఇది ఇది ఓపెన్ చేయండి, జస్ట్ యూఆర్ఎల్. ఇక్కడ చూడండి అనే యూఆర్ఎల్ ఉంది కదా, సో దీన్ని డైరెక్ట్ కాపీ. ఓకేనా? సో కాపీ చేసి ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ రిక్వైర్డ్ స్టార్ ఉంది కదా, సో మ్యాండేటరీ అంటే లాస్ట్ లో కూడా మనం యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఇది ఎంటర్ చేయకపోతే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతే సింపుల్ గా, సో ఏదైతే మన పేజ్ ఉందో ఈ పేజ్ ని మీరు షార్ట్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, వర్డ్ ప్రెస్ లో స్లగ్ పెట్టుకోవచ్చు. సో నేను సింపుల్ గా ఇదే యాజ్ ఈజ్ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో సింపుల్ గా రివ్యూ యాడ్ గ్రూప్స్ ఇవేం అవసరం లేదు. సో క్లిక్ ఆన్ జనరేట్, లేదా స్కిప్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్ గా స్కిప్ చేయండి. స్కిప్, మన ఏ జనరేషన్ ఏం మనకు అవసరం లేదు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏదో ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు జస్ట్ ఒకసారి దీని అలా పైకి పెడతాం. ఓకేనా? సో ఇక్కడ ఇక్కడ మనకి ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి కీవర్డ్స్, ఎంటర్ కీవర్డ్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎంటర్ కీవర్డ్స్, నిన్న మనం ఆల్రెడీ ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ లో నిన్న క్లాస్ లో ఎంతమంది అటెండ్ అయ్యారు? ఇందులో ఇక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు అటెండ్ అయ్యారా? నిన్న మన ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ పెట్టాం కదా, ముగ్గురు అటెండ్ అయ్యారు ఇందులో? నేను అవునండి, అవ్వలేదు సార్. attend. అందరు అటెండ్ అయ్యారు కదా. సో అక్కడ అక్కడ మనం ఏం చేసామంటే, చెప్పి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు. నేను అటెండ్ అవ్వలేదు సార్ నిన్న. రాహుల్ నువ్వు మిస్ అయ్యే క్లాస్. సో నో ఇష్యూ, నో ఇష్యూ. ఇక్కడ ఎప్పుడైనా కీవర్డ్స్ అంటే ఎఫ్బి యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ, ఈ కీవర్డ్స్ ఏదైతే సెక్షన్ ఉందో నేను మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను, గ్రూప్ లో షేర్ చేస్తాను. ఓకేనా? సో మీరు యాడ్ క్యాంపెయిన్స్కి వెళ్ళండి, మీరు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే చాట్ జీపీటీ హెల్ప్ పడదు, ఎందుకంటే హీఈస్ క్లవర్, బెటర్ దెన్ అస్ కదా. సో సింపుల్ గా నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాను. సింపుల్ గా జస్ట్ గివ్ మీ సెకండ్, 1 సెకండ్. చాట్ జీపీటీ జస్ట్ నేను లాగిన్ అయిపోతాను. chatgpt.com, login, continue with Google. సో డైరెక్ట్ గా, సో ఎప్పుడైతే మీరు ఇది చేస్తారో చాట్ జీపీటీ ఓపెన్ అయిందో న్యూ చాట్కి వెళ్ళండి. సో సింపుల్ గా స్టైల్స్ కదా, మన స్టైల్ ఫస్ట్ హాయ్. నెక్స్ట్ మన ఏదైతే మన యూఆర్ఎల్ ఉందో, మన మల్టీవర్స్ ఏ యూఆర్ఎల్ ఉందో, సో సింపుల్ యూఆర్ఎల్ కాపీ చేసి, ఓకేనా? ఇక్కడ దిస్ ఈజ్ మై యూఆర్ఎల్, ఐ వాంట్ go for Google Ads. Will you please help me with keywords, description, as well as headlines. If possible, I also need exclude IP addresses and callouts. ఈ ప్రాంప్ట్ మీరు యూజ్ చేయండి. ఓకేనా? సో ఈ ప్రాంప్ట్ కూడా నేను మీకు ఆల్రెడీ వీడియో మీరు చూస్ చేస్తారు కదా, ప్రాబ్లం లేదు. సో ప్రాంప్ట్ కావాలనే సింపుల్ ప్రాంప్ట్, ఇదేం పెద్ద డిఫికల్ట్ ప్రాంప్ట్ ఏం కాదు. సో మీ ముందు నేను కొత్త చార్ట్, ఇది ప్రీ బిల్డ్ చార్ట్ కూడా కాదు, మీ ముందు కొత్త చార్ట్ తీసుకున్నాను, పేస్ట్ చేశాను, ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేశాను.
సో సింపుల్ గా అది ఏమి ఇస్తుందో నాకు కూడా తెలియదు, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఓకేనా? సో ఏమి ఇస్తుందో విల్ సి. సో మనం URL ఇచ్చాం కాబట్టి ఫస్ట్ ఏం చేశాడు, సో సర్చింగ్ ఫర్ ద అన్నాడు. ఓకేనా? మనం ఏదైతే సైట్ ఇచ్చామో సెర్చ్ చేశాడు. సో SEO కీవర్డ్స్ చూడండి. సో హీర్ ఆర్ సమ్ టార్గెటెడ్ హై ఇంటెండెడ్ కీవర్డ్ ప్లేసెస్ దట్ అలైన్ విత్ యువర్ కంటెంట్ అన్నాడు కదా. సో సింపుల్ గా ఫస్ట్ ఏం చేస్తారంటే కీవర్డ్స్, ఫస్ట్ కీవర్డ్స్ తీసుకోండి. సో క్లిక్ ఆన్ కాపీ, కీవర్డ్స్ కాపీ చేయండి. ఓకేనా? సో కీవర్డ్స్ కాపీ చేసిన తర్వాత గూగుల్ యాడ్స్ ఇక్కడ సింపుల్ గా పేస్ట్ చేయండి. ఎన్ని? ఒకటి మల్టీవర్స్ ఏ, ఆల్ ఇన్ వన్ డాష్ బోర్డ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఓకేనా? సో ఇక్కడ అంటే నేను మీకు డాక్యుమెంట్ ఇస్తానని చెప్పాను కదా. సో ఆ డాక్యుమెంట్ లో నేను ఒక 3 కీవర్డ్స్ తీస్తాను. సో అవి కూడా మీకు చెప్తాను. జస్ట్ 1 సెకండ్, గివ్ మీ 1 సెకండ్. మల్టీవర్స్ ఏఐ. ఓకేనా? మల్టీవర్స్ ఏఐ. నెక్స్ట్ మల్టీవర్స్ ఏఐ as well as multiverse A. Multiverse A. ఓకే. సో ఇవి ఈ మెయిన్ ఈ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ కీవర్డ్స్ ఎంటర్ చేయండి. ఓకేనా? సో ఎంటర్ చేసిన తర్వాత మీరు సింపుల్ గా దిస్ ఎంటర్. ఓకేనా? సార్ స్క్రీన్ కనపడట్లేదు. సారీ సార్, 1 సెకండ్. ఇప్పుడు కనిపిస్తుందా? ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు చూడండి. నో ఇష్యూ, నో ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టీవర్స్ ఏ రివ్యూ 2025. ఓకేనా? నెక్స్ట్ మల్టీవర్స్ ఏ ఇన్ డెప్త్ రివ్యూ. సో మల్టీవర్స్ ఏ టీఎం FE ప్లస్ OTOs 72% ఆఫర్ ప్లస్ 33K బోనస్, ఆల్ ఇన్ వన్ AI డాష్బోర్డ్, మల్టీవర్స్ ఏ ఫీచర్స్, మల్టీవర్స్ సంథింగ్ సంథింగ్. సో మనకి ఏదైతే కీవర్డ్స్ కావాలో ఈ కీవర్డ్స్ వచ్చింది. ఇక్కడ ఇక్కడ మీరు చిన్నది గమనించాల్సింది ఏంటంటే మ్యాచ్ టైప్స్ హెల్ప్ కంట్రోల్ విచ్ సెపరేట్స్ కెన్ ట్రిక్కర్ యువర్ యాడ్స్. కీవర్డ్ ఈజ్ ఈక్వల్ అంటే చిన్న కోడింగ్ ఫార్మాట్ లో చెప్పింది ఇది. కీవర్డ్ ఈక్వల్ టు బ్రాడ్ మ్యాచ్. కీవర్డ్ అంటే డబుల్ ఐకాన్స్ కాలమ్స్ ఓపెన్ చేసి కీవర్డ్ పెట్టి కాలమ్స్ క్లోజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఫ్రేజ్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, కీవర్డ్ బ్రాకెట్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే కీవర్డ్ అంటే బ్రాడ్ మ్యాచ్, కీవర్డ్ ని కాలమ్స్ లో ఇస్తే ఫ్రేజ్ మ్యాచ్. రెండు కలిపితే, ఓకేనా, ఈ రెండు కలిపితే ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్నాడు. సో ఇప్పుడు మనం ఏవైతే కీవర్డ్స్ ఎంటర్ చేసాం ఆ ఫార్మాట్ లో కావాలి మనకి. సో ఆ ఫార్మాట్ అంటే ఇది స్టార్టింగ్ మీకు అర్థం కాలేదు కానీ ఇన్ ఫ్యూచర్ అర్థం అవుతుంది. సో సింపుల్ గా దీనికి మనకి, ఓకేనా, సో మీరు గూగుల్లో సింపుల్ గా కీవర్డ్ వ్రాపర్ అని సెర్చ్ చేయండి. సో కీవర్డ్ వ్రాపర్ అని సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎనీ టేక్ ఎనీ. సో మనకి ఇప్పుడు కూడా బెస్ట్ ఏంటి, స్టార్టింగ్ ఏదైతే వచ్చిందో అదే కదా మనం చూసేది. సో సింపుల్ గా విల్ గో ఫర్ కీవర్డ్ వ్రాపర్ యాజ్ గివెన్ ఫస్ట్. సో ఇక్కడ మనం ఏవైతే ఎంటర్ చేసాం కంట్రోల్ A, కంట్రోల్ C కాపీ చేసాం సింపుల్. సో కాపీ చేసింది ఎంటర్ కీవర్డ్స్ ఉంది కదా. సో ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా? సో పేస్ట్ చేశాక ఇక్కడ కింద చూడండి వ్రాప్ అని కనిపిస్తుంది కదా. సో సింపుల్ గా క్లిక్ ఆన్ వ్రాప్. క్లిక్ ఆన్ వ్రాప్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, అంటే వాడు ఇచ్చిన టెర్మినాలజీ మనకు అర్థం కాలేదు, బట్ 1 సెకండ్ రిపీట్. ఇక్కడ కీవర్డ్స్ బ్రాడ్ మ్యాచ్ అవుతాయి, డబుల్ కాలమ్ లో ఓపెన్ చేసిన కీవర్డ్స్ ఫ్రేజ్ మ్యాచ్ అవుతాయి, బ్రాకెట్ లో పెట్టిన కీవర్డ్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది అని అన్నాడు ట్రిగర్స్ కి. సో సింపుల్ గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఫ్రేజ్ రెండు ఇచ్చాడు. ఇక్కడ ఇందాక అక్కడ మనకి గూగుల్ యాడ్స్ సింపుల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూడండి, కీవర్డ్ డబుల్ కాలమ్స్ లో ఓపెన్ చేశాడు ఈజ్ ఈక్వల్ ఫ్రేజ్ మ్యాచ్ అంటే ఏది, ఇది ఎగ్జాక్ట్. అవునా? ఇక్కడ చూడండి ఫ్రేజ్ లో డబుల్ కాలమ్స్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ ఇచ్చాడు కదా.
సో సింపుల్ గా మనం ఏవైతే ఇది ఉందో ఫ్రేజ్ ప్లస్ ఎగ్జాక్ట్ ఉందో, సో సింపుల్ గా దీన్ని కాపీ చేద్దాం. కంట్రోల్ ఏ ప్లస్ కంట్రోల్ సి. ఇక్కడ కంట్రోల్ ఏ కంట్రోల్ వి. ఓకేనా? చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు అంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా రాంగ్ వేలో వెళ్తున్నామా మీరు తెలుసుకోవడానికి రైట్ సైడ్ క్యాంపెయిన్ కోర్స్ స్కోర్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? క్యాంపెయిన్ స్కోర్ 93% ఉంది. అంటే ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ గుడ్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి యాడ్స్. సో ఇక్కడ ఫైనల్ యూఆర్ఎల్ ఉంది కదా. సో ఫైనల్ యూఆర్ఎల్ దగ్గర సింపుల్ గా మన యూఆర్ఎల్ ప్లేస్ చేయాలి. ఏదైతే మన ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ ఉందో, సో ల్యాండింగ్ పేజ్ యూఆర్ఎల్ పేస్ట్ చేయాలి. ఓకేనా? కంట్రోల్ సి కంట్రోల్ వి. సో ఫైనల్ యూఆర్ఎల్ పేస్ట్ చేసాం. ఇక్కడ డిస్ప్లే పాత్ ఉంది కదా. డిస్ప్లే పాత్ ఇలా జస్ట్ అందాక ఇలా అవుతుంది. సో ఇక్కడ హెడ్ లైన్స్. ఓకేనా? సో హెడ్ లైన్స్ వాడు ఏం చూపిస్తున్నాడు అవి కూడా మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సో వాడు తీసుకునే ముందు ఇక్కడ మనం ఆల్రెడీ హెడ్ లైన్స్ ఎవరిని అడిగాము? చాట్ జీపీటీని ఆల్రెడీ అడిగి ఉంచాము. హెడ్ లైన్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. హెడ్ లైన్స్ చూడండి. మల్టీవర్స్ ఏ రివ్యూ 2025 ఆల్ ఇన్ వన్ డాష్ బోర్డ్ ఫర్ కంటెంట్ అండ్ వీడియో మోడ్. హెడ్ లైన్ టు వాట్ ఈస్ మల్టీవర్స్ ఏ, కీ ఫీచర్స్ ఆఫ్ మల్టీవర్స్ ఏ. సో ఇవన్నీ ఉన్నాయి హెడ్ లైన్స్. సో ఇందులో వాడిచ్చిన అంటే చాట్ జీపీటీ ఇచ్చినట్టుగా ఫస్ట్ కాపీ చేద్దాం. సో కాపీ, విల్ గో ఫర్ ద యాడ్స్ అండ్ ఫస్ట్ హెడ్ లైన్ సింపుల్ గా క్లిక్ ఆన్ కాపీ. సో సో వీడు ఏమన్నాడు? 30. ఓకేనా? 30 లెటర్స్ మాత్రమే వీడు ఇచ్చాడు. సో సింపుల్ గా నేను డైరెక్ట్ గా నేను ఒక ఓపెన్ చేస్తాను దాన్ని. జస్ట్ 1 సెకండ్. నేను సెకండ్ ప్లీజ్ generate the headlines as per Google Ads policy. 30 characters. సో సింపుల్ గా నేను ఒక ప్రామ్స్ ఇచ్చాను కదా. సో ప్రామ్స్ లో చూడండి ఇక్కడ సింపుల్ గా ఇచ్చేసాడు హెడ్లైన్స్. మల్టీవర్స్ ఏ రివ్యూ. సో ఇది ఒక సింపుల్ గా, సో ఇది ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. మల్టీవర్స్ ఏ రివ్యూ. ఓకేనా? సో ఫస్ట్ అయింది. సో సెకండ్ జస్ట్ నాకు ఒక 1 సెకండ్, జస్ట్ ఒక 1 సెకండ్ గ్యాప్ ఉంది. 1 సెకండ్. సో సింపుల్ గా మనం చాట్ జీపీటీ జనరేట్ అయ్యాయి కదా. సో ఇందాక మీకు గమనించారా? ఇన్ డెప్త్ రివ్యూ అనే వర్డ్ మనం కీవర్డ్ అంటే దీని ముందు పేజ్ లో ఇక్కడ చూడండి. ఇక్కడ స్టార్టింగ్ మనం చూడండి. స్టార్టింగ్ కీవర్డ్స్ లో మల్టీవర్స్ ఏ ఇన్ డెప్త్ రివ్యూ, మల్టీవర్స్ ఏ ఎఫ్ఈ ఓటీఓస్. సో 72% బోనస్ ఇవి పెట్టాం కదా. 3 పాయింట్లు యాడ్ చేసాం కదా. సో ఆ 3 పాయింట్స్ ని కూడా హెడ్ లైన్స్ లో నేను కవర్ చేస్తాను. మల్టీవర్స్ ఏ ఇన్ డెప్త్ రివ్యూ, మల్టీవర్స్ ఏ ఎఫ్ఈ ప్లస్ ఓటీఓస్, 77% ఆఫ్ ప్లస్ 43K బోనస్. సో 43K అంటే ఇది జస్ట్ ఒక ఫిగర్. మీకు నచ్చింది మీరు చేయొచ్చు, అందులో ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి మల్టీవర్స్ ఏ బెనిఫిట్స్ అని చెప్పి ఏ ఇస్తుంది కదా. సో వీటిని కూడా కాపీ చేయండి. ఓకేనా? వీటిని కూడా కాపీ చేసి సింపుల్ గా సో పేస్ట్. ఓకేనా? సో బెనిఫిట్స్ మనం కదా సింపుల్ గా బెనిఫిట్స్ దాని అలా ఉంచేద్దాం. నెక్స్ట్ ఏ బెనిఫిట్స్ ఫర్ మార్కెటర్స్. మన చాట్ జీపీటీ ఉంది కదా. చాట్ జీపీటీలో మనం బెస్ట్ ఏ సూట్స్ 2025. కంగారు ఏమీ లేదండి. స్లోగా నిదానంగా మనం ఏవేవైతే మనం ఇంకా హెడ్లైన్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి యాడ్ హెడ్లైన్స్ ఉంది చూసారా. సో యాడ్ హెడ్లైన్స్ ఆఫ్ మార్క్ మాత్రమే చూపిస్తుంది, ఆఫ్. సో ఇది ఫుల్ చూపించాలి. సో సింపుల్ గా గో ఫర్ చాట్ జీపీటీ. సో నెక్స్ట్ ఆల్ ఇన్ వన్ ఏ డాష్బోర్డ్ స్మార్ట్ ఏ ఫర్ మార్కెటర్స్ ఉంది కదా. సో మల్టీవేస్ ఏ ఫీచర్స్. సో హెడ్లైన్స్ పేస్ట్. సో సింపుల్ గా యాడ్ హెడ్లైన్స్. ఓకేనా? యాడ్ హెడ్లైన్స్. ఇంకో 2 హెడ్లైన్స్ చూద్దాం.
ఓకేనా, ఎక్స్ప్లోర్ మల్టీవర్స్ ఏ. సో ఇక్కడ చూడండి పైన ఫుల్ అయిపోయింది. మీరు స్క్రీన్ చూడండి, జూమ్ చేస్తున్నాను, కనిపిస్తుందా? ఆల్రెడీ హైలైట్ అయింది. ఓకేనా. సో ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ అంటే మొత్తం మొత్తం మనం చేసిన తర్వాత అది అవుతుంది. ఓకేనా. సో హెడ్లైన్స్ వరకు యాజ్ ఆఫ్ నో ఓకే. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఓకేనా. సో డిస్క్రిప్షన్ కూడా మనకు ఆల్రెడీ చాట్ జీపీటీ వాడు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు డిస్క్రిప్షన్? డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్ అండర్ 155 క్యారెక్టర్స్ ఇచ్చాడు కదా. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఎంత ఉంది? సో డిస్క్రిప్షన్ 90 క్యారెక్టర్స్ లో వచ్చింది కదా. సో డిస్క్రిప్షన్ కూడా జస్ట్ 1 సెకండ్ గివ్ మీ. అంటే యాక్చువల్లీ ఏంటంటే నా దగ్గర అప్పుడు డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది. సెర్చ్ చేసి నేను చేయడానికి మీకు జస్ట్ స్క్రీన్ ఇచ్చేస్తాను అనమాట. ఎందుకంటే ఇది మళ్ళీ లెందీ అయిపోతుంది, వీడియో రెండరింగ్ అవ్వట్లేదు నాకు. అందుకే నేను అస్తమాన పాజ్ చేసి మళ్ళీ నేను ఆ పాయింట్ ఎతికి మీకు చేస్తాను అనమాట. జస్ట్ గివ్ మీ సెకండ్. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా అండర్ మళ్ళీ నేను రీచెక్ చేశాను చూడండి. అండర్ దాంట్లో డిస్క్రిప్షన్స్ మీకు ఒక 3 డిస్క్రిప్షన్స్ పెట్టాను. సో ఈ డాక్యుమెంట్ నేను సింపుల్ గా మీకు రీఫైన్ చేసి డాక్యుమెంట్ పెడతాను. ఓకేనా. సో నేను టెక్స్ట్ అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ చేయలేదు, అలైన్మెంట్ చేసి సో మీకు ఈ డిస్క్రిప్షన్స్ హెడ్లైన్స్ ఓకేనా. సో ఏవైతే ఇక్కడ కాలమ్స్ లో ఫిల్ చేయడానికి కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను మీకు ఇస్తాను, ఇందులో టెన్షన్ లేదు. ఓకేనా. సో ఇక్కడ ఇక్కడ చూడండి మేక్ హెడ్లైన్స్ యూనిక్. ఇక్కడ యాడ్ హెడ్లైన్స్ అయిపోయింది, మేక్ హెడ్లైన్స్ యూనిక్ ఉంది కదా. సో మేక్ డిస్క్రిప్షన్ యూనిక్. ఓకేనా, 2 ఫిల్ అయ్యాయి. ఇంకా ఎన్ని ఫిల్ అవ్వాలి? 2 ఫిల్ అవ్వాలి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఓకేనా, డిస్క్రిప్షన్ ఆల్రెడీ ఓకే అయిపోయింది కదా, డిస్క్రిప్షన్ వదిలేండి. సో బిజినెస్ నేమ్ అండ్ లోగో గెట్ యాక్సెస్ తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ సైట్ లింక్స్ ఉంది చూసారా, సైట్ లింక్స్. సో సైట్ లింక్స్ ని సింపుల్ గా స్కిప్ చేసేయండి. స్కిప్ చేసేసి ఇక్కడ కాల్అవుట్స్ ఉంది చూసారా, కాల్అవుట్స్. సో క్లిక్ ఆన్ కాల్అవుట్స్. ఇక్కడ కాల్అవుట్స్ ఉంది చూసారా. సో ఇక్కడ కాల్అవుట్ ఆప్షన్ ఏంటంటే సింపుల్ గా మన ఏదైతే ప్రొడక్ట్ నేమ్ ఉందో మల్టీవర్స్ ఏ. ఓకేనా, మల్టీవర్స్ ఏదైతే ప్రొడక్ట్ నేమ్ ఉందో సింపుల్ గా ప్రొడక్ట్ నేమే టైప్ చేసండి. మొత్తం 4 కాలమ్స్ లో కూడా. సో ప్రొడక్ట్ నేమ్ టైప్ చేసండి. సో సింపుల్ గా ఇక్కడ చూడండి రైట్ సైడ్ ఏ విధంగా మనకి డెప్త్ ఇది అవుతుందో చూపిస్తుంది ఇక్కడ. సో ఓకేనా, క్లిక్ ఆన్ సేవ్. సో సింపుల్ గా సేవ్ చేసుకోండి. ఓకేనా. సేవ్ చేసిన తర్వాత ఓకేనా, డన్ అయిపోయింది. ఓకేనా. సో సింపుల్ గా క్లిక్ ఆన్ అప్లై. ఓకేనా. సో సింపుల్ గా క్లిక్ ఆన్ అప్లై. సో కాల్అవుట్స్ ఆప్షన్ కూడా అయ్యింది. ఓకేనా. సో కాల్అవుట్స్ ఆప్షన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ అని ఉంది చూసారా. ఇక్కడ ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్. ఓకేనా, ఇంకా మనకి ఏం సజెషన్ చూపిస్తుంది? పాపులర్ కీవర్డ్స్ అంటే ఇక్కడ పైకి అంటారు. ఇంకా ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్ గా పాపులర్ కీవర్డ్ చూపిస్తుంది కాబట్టి సింపుల్ గా మీరు దీన్ని ఏం చేయాలంటే ఓకేనా. సో దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ ఐడియాస్ ఉంది చూసారా, పాపులర్ కీవర్డ్స్ అని వ్యూ ఐడియాస్ చూసారా. సో వ్యూ ఐడియాస్ క్లిక్ చేయండి. సో ఓకేనా. సో వ్యూ ఐడియాస్ లో ఎక్స్ప్లోర్ ఇవన్నీ ఉన్నాయి సింపుల్ గా. ఓకేనా. సో ఇక్కడ ఏమేమి వాడాను, ఈ టిక్లు మాత్రం వాడాను. సో సింపుల్ గా దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి సింపుల్ గా తెలుసు కదా ఇక్కడ మనం చేయాలి కదా, ఇక్కడ చేసిన తర్వాత కదా ర్యాప్ చేయాలి. ఓకేనా. సో ఒకటి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం ఐడియాస్ ఉన్నాయి? ఏఐ సాఫ్ట్వేర్ బెస్ట్ ఏఐ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ 2015 మల్టీవర్స్ ఏఐ బెనిఫిట్ ఫర్ మార్కెటర్స్. కాపీ. సో ఇక్కడ సింపుల్ 2. సో మొత్తం ఎన్ని అయితే వాడు సజెషన్ ఇచ్చాడో ఆల్ ఇన్ వన్ ఏఐ డాష్బోర్డ్ ఉంది కదా. సో మల్టీవర్స్ ఏఐ ప్రైజింగ్ అండ్ ఓట్ గోస్. సో మ్యాక్స్ ఈ 3 పెడదాం. 3 పెట్టి సింపుల్ గా క్లిక్ ఆన్ వ్రాప్. సో వ్రాప్ అని ఇక్కడి నుంచి మనం తీసుకుంటాం తెలుసు కదా. సో కంట్రోల్ సి. ఓకేనా. సో కీవర్డ్స్ పైన ఎక్కడైతే మనం ప్లేస్ చేసాం అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళి సో పేస్ట్ చేసాం. ఓకేనా. సో పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి
చూడండి ఇంక్లూడ్ కి 91.7 వచ్చింది. ఇంకా ఇంక్లూడ్ చేయమంటుంది. మేక్ హెడ్లైన్స్ యూనిక్ అంది కదా, సో దాని సజెషన్ మళ్ళీ వ్యూ ఐడియాస్ తీసుకున్నాం. ఓకేనా, ఆల్రెడీ 9 తీసుకున్నాం. సో 15 అడుగుతున్నాడు వీడు, మాక్సిమం 15 అడుగుతున్నాడు. సింపుల్ గా మల్టీవర్స్ ఏ ప్రైసింగ్ ఇది ఆల్రెడీ ఇచ్చాము. మల్టీవర్స్ ఏ ఇచ్చాం కదా, క్లియర్ ఆల్ ఫీల్డ్స్. మల్టీవర్స్ ఏ నెక్స్ట్ 72% బోనస్. అన్నోన్ ఏ డాష్బోర్డ్ 6 ఉండాలి, 9 ఉన్నాయి ఇక్కడ చూడండి. సో 9/15 ఉన్నాయి, 15 కావాలన్నాడు వాడు. సో సింపుల్ గా కాపీ, వాడిచ్చిందని కాదు, మీరు కూడా మల్టీవర్స్ ఏ ఫీచర్స్, మల్టీవర్స్ ఏ లేటెస్ట్ బెనిఫిట్స్, ఫీచర్స్ ఆల్మోస్ట్ ఎన్ని అంటే 1 2 3 4. ఓకేనా, 3 + 6 ఒకటన్ 6 అయ్యే కదా. సో క్లిక్ ఆన్ గ్రాప్, కంట్రోల్ సి, గో ఫర్ యాడ్స్, క్యాన్సిల్. ఓకేనా, సో ఆల్రెడీ పేస్ట్ చేశాను. సో క్లిక్ ఆన్ మేక్ యూనిక్ హెడ్లైన్స్. ఎంత ఉంది క్యాంపెయిన్ స్కోర్? 91.7. సో ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్ ఉంది కదా, సెకండ్ ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్, వ్యూ ఐడియాస్. రీసెంట్ పైన అసెట్స్. మనం అప్లై చేసిన కీవర్డ్స్ ని ఎగ్జాక్ట్ గా ఉన్న 15 దాంట్లో కంపల్సరీ 9 కీవర్డ్స్ ఎగ్జాక్ట్ కింద హెడ్లైన్స్ లో ఉండాలి. ఇదన్నీ పైన కీవర్డ్స్ ఇచ్చారు కదా, ఓకే, ఆ కీవర్డ్స్ లో హెడ్డింగ్స్ లో ఉండాలి కంపల్సరీగా ఆ కీవర్డ్స్. హెడ్డింగ్స్ లోనే కదా మనం పెట్టాం. హెడ్లైన్స్ లేదు లేదు, హెడ్లైన్స్ అన్నారు. ఎస్ ఎస్, ఓకే headlines. ఓకే అన్నారు. సో మనం డైరెక్ట్ గా కీవర్డ్స్ లో పే చేస్తే హెడ్లైన్స్ పే చేయట్లేదు కానీ. ఓకే థ్యాంక్ యూ. మిడ్ నైట్ వర్క్స్ ఎలాగే ఉంటాయి, ప్రాబ్లం లేదు. సో మనం ఏంటంటే చూస్ అప్ టు 15 హెడ్లైన్స్ లో, హెడ్లైన్స్ లో మనం పేస్ట్ చేయట్లేదు, అంతే కదా మీరు అనేది. అంతే. మనం హెడ్లైన్స్ కి ఐడియాస్ తీసుకొని మనం ఇది చేస్తాం, అంతేనా. సో Yes, ఆ కీవర్డ్స్ దాని నుంచి ఎగ్జాక్ట్ గా అదే హెడ్లైన్స్ అదే లో అదే కూడా అదే అదే ఉండాలి. మనకు మనకు అదే అదే అందువల్లే మనకి పేస్ట్ అవ్వట్లేదు ఒక మనిషి. సో ఒక డాక్యుమెంట్ తీసుకుంటే ఏవైతే ఇక్కడ ఉన్నాయి. సో ఆల్రెడీ ఇక్కడ మన కాపీ ఇస్తాం కదా సింపుల్ గా. వద్దులేండి, ఇది ఇక్కడ తీసుకోండి. సో మల్టీవర్స్ ఏ ప్రైసింగ్ కదా, సో క్యాన్సిల్. మన హెడ్లైన్స్ లో పేస్ట్ చేయకుండా ఇక్కడే జస్ట్ ఇక్కడ మనకు చూపిస్తుంది. మల్టీవర్స్ ఏ బెనిఫిట్స్, కాపీ, పేస్ట్, హెడ్లైన్, నెక్స్ట్ ఏ ప్రైసింగ్ అండ్ మల్టీవర్స్. నేను హెడ్లైన్స్ లో పేస్ట్ చేయకుండా అక్కడ కీబోర్డ్ లో పేస్ట్ చేస్తాను. పేస్ట్. ఓకే డన్, అయిపోయింది. మేక్ హెడ్లైన్స్ యూనిక్ ఉంది కదా, సో అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఏముంది మనకి, ఇంక్లూడ్ పాపులర్ కీవర్డ్స్ ఉంది కదా. సో పాపులర్ కీవర్డ్స్ కూడా జస్ట్ మనం ఆల్రెడీ పెట్టాం. సో దానికి కూడా ఒకసారి ఐడియాస్ తీసుకుందాం. పాపులర్ కీవర్డ్స్ హెడ్లైన్స్. ఓకే, హెడ్లైన్స్ 11 వచ్చింది. హలో, చెప్పండి. మీ ఫ్రెండ్ ఎవరిదైనా వేరే అకౌంట్ ఉంటే దాన్ని డిపాజిట్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
లేదా లేదు అది అవ్వట్లేదు, అకౌంట్ అవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు వేరే దాంట్లో లాంచ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నా కరెక్ట్గా చూడు, ఏదో ఏదో వేరే బ్యాంక్ డిపాజిట్ చేశాను, నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది. సరే, ఓకే. సో మనకి ఇంకా ఇంకేముంది, ఓన్లీ పాపులర్ కీవర్డ్స్ ఒకటే కదా. జస్ట్ నేను ఒకసారి నా డాక్యుమెంట్ నేను ఓపెన్ చేస్తాను, 1 సెకండ్. జస్ట్ నా డాక్యుమెంట్, వేర్ ఈస్ మై డాక్యుమెంట్, వేర్ ఈస్ మై డాక్యుమెంట్, కీవర్డ్ డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఎక్కడ. Multi-was a purchase, multi-was a purchase, multi-was a spread. Copy, adds keywords, with popular keywords, clear on keywords. Save purchase. Next, multi-was a scribe, multi-was a, multi-was OTO, multi-was a, multi-was. జస్ట్ మీకు ఇది యాడ్స్ అంతా కూడా మీకు జస్ట్ కీవర్డ్స్, ఈ హెడ్లైన్స్ వీటి మీద అంటే ఎంత మనం ప్రాపర్ గా ఇది యాడ్ చేస్తామో ఓటీఓ ఓటీఓ ఎంత మనం జాగ్రత్తగా పర్చేస్ చేస్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అండి. బోనస్, రివ్యూ, రివ్యూ, ఆఫీషియల్, సింపుల్, అంతే, క్లోజ్. రివ్యూస్, బోనస్, మల్టీవర్స్, చేజ్, మల్టీవర్స్ వెబ్సైట్, పర్చేస్, క్లిక్ ఆన్ బ్రాండ్, కంట్రోల్ సి. ఇంకా వీడియో చదువుతున్నాడా ఇంకా. సో నో ఇష్యూ అండి, నాకు తెలిసినంత వరకు 90% వచ్చింది కదా, నో ఇష్యూ. సో ఒకవేళ ఇన్ డీటెయిల్ గా కావాలన్నా అంటే మళ్ళీ ఒకసారి మనం ఈ మధ్యలో హెడ్ లైన్స్ పేస్ట్ చేసాం కదా. సో అది ప్రాపర్ గా మీకు డాక్యుమెంట్ ఇచ్చేస్తాను, ఏవి హెడ్ లైన్స్ ఏవి అనేది. సో డైరెక్ట్ గా మీరు దాన్ని పోస్ట్ చేసుకునే ప్రాబ్లం లేదు. సో ఇందులో రిపీటెడ్ చూడండి, మల్టీ అవర్స్, ఇది 2 సార్లు రిపీట్ చేశాను, ఇది 2 సార్లు రిపీట్ చేశాను. ఓకేనా. సో ఇది మీకు నేను డైరెక్ట్ గా గూగుల్ డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ లో డైరెక్ట్ గా కాపీ చేసి పేస్ట్ చేసుకోండి, మీరు ఇష్యూ ఉండదు. ఓన్లీ మీరు ఏంటంటే అక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీవర్స్ ఏ ఉంది కదా. సో మల్టీవర్స్ ఏ తీసి మీరు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏం పెడతారు, సింపుల్ గా నేమ్ చేంజ్ చేయడమే. ఓకేనా. డిస్ప్లే పాత్, హెడ్లైన్స్, డిస్క్రిప్షన్, క్లోజ్, డిస్క్రిప్షన్, బోనస్, సైట్ లింక్స్ యాడ్ చేశాను, కాల్ అవుట్స్. నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇక్కడ బడ్జెట్ చూడండి. సో బడ్జెట్ మనకి ఇక్కడ చూపిస్తుంది కదా. సో 8,300 లేకపోతే 6,000 డైలీ బడ్జెట్. అంటే ఎందుకు రికమెండేషన్ చేస్తుందంటే, ఏదైతే మనం ప్రొడక్ట్ చేస్తున్నామో ప్రొడక్ట్ ద్వారా కూడా మనకి బడ్జెట్ రికమెండ్ చేస్తుంది. రెండోది, స్టార్టింగ్ సిపిసి, కాస్ట్ కిక్ 110 రూపీస్ పెట్టాను కదా, దాన్ని మీరు 100 పెడితే ఇంకా బడ్జెట్ తగ్గుతుంది, 90 పెడితే ఇంకా తగ్గుతుంది. సో సింపుల్ గా 460 క్లిక్స్ అంటే 460 సేల్స్ అయ్యే ఛాన్స్ కు వీడు 6,000 వాడమన్నాడు. సింపుల్ గా మనం సెట్ కస్టమ్ బడ్జెట్ స్టార్టింగ్ ఓన్లీ 500 పెడదాం, ఓన్లీ 500. సో 500 కి వాడు వీక్లీ క్లిక్స్ అంటే 1 వీక్ యాడ్ రన్ చేస్తే వాడు 129 క్లిక్స్
అయ్యే ఛాన్స్ ఉందని చెప్తున్నాడు అప్రాక్స్ గా. నో ఇష్యూ. 1 వీక్ ఇంటూ 500 అంటే ఆల్మోస్ట్ 3,500. 3,500 కి 120 క్లిక్స్ మోర్ దెన్ ఎనఫ్. సో డైరెక్ట్ గా క్లిక్ ఆన్ నెక్స్ట్. కన్ఫర్మ్ ఇట్స్ యూ. డైరెక్ట్ గా అంటే ఆథెంటికేషన్ అడుగుతుంది. మనం జస్ట్ దీన్ని వెరిఫై చేసుకోండి. నేను జస్ట్ ఒకసారి పాజ్ చేస్తాను. మీకు కూడా ఆథెంటికేషన్ డైరెక్ట్ గా గూగుల్ అకౌంట్ వచ్చి నెంబర్ కానీ ఏదైనా వస్తుంది. మీరు ఆథెంటికేషన్ చేసుకోవాలి దాన్ని. కంటిన్యూ. థ్యాంక్స్ ఫర్ వెరిఫికేషన్. సో ఎర్రర్స్ నా మహా అయితే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ ఎర్రర్స్ ఇచ్చేస్తుంది, చెకింగ్ ఫర్ ఎర్రర్స్. సో ఇప్పుడు మనం చేసిన వాటిలో ఏదైనా కనుక మిస్టేక్ ఉంటే సో మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఇక్కడ చూపిస్తుంది డిస్ప్లే. చూద్దాం ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయేమో. ఒకవేళ మనం ఇందాక ఎంటర్ చేసిన కీవర్డ్స్ ఏమైనా ఎర్రర్ ఉన్నా సరే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దాం. నో ఇష్యూ. ఓన్లీ కీవర్డ్స్ వరకు స్టార్టింగ్ నుంచి చేయొచ్చు. నో ఇష్యూ. సో జస్ట్ వెయిట్ చేద్దాం. జస్ట్ 1 మినిట్ తీసుకుంటుంది అంత, టైం అంతా మించి తీసుకోదు. సో మెయిన్ వేల్ మనం ఒకసారి మన ఏవైతే ల్యాండింగ్ పేజెస్ ఉన్నాయో ల్యాండింగ్ పేజ్ కూడా మనం మాట్లాడుకుంటాం. సో గౌతమ్, నీకు వారియర్ ప్లస్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నావా? లేదు సార్, చేసుకోలేదు. ఏంటి గౌతమ్? చేయలేదు. వారియర్ ప్లస్ అకౌంట్ క్రియేట్ చేసుకొని నువ్వు కూడా అప్రూవల్ లింక్స్ పెట్టుకొని ల్యాండింగ్ పేజ్ ఆల్రెడీ హోస్టింగ్ పర్చేజ్ చేసావు కదా, ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఏం లేదు కదా నీకు. ఎక్స్ట్రా ఖర్చు లేదు కాబట్టి టాంప్లెట్స్ ఏవైతే నేను టాంప్లెట్స్ ఇచ్చానో ఆ టాంప్లెట్స్ తో చేసుకో. బడ్జెట్ ఏముంది, బడ్జెట్ తర్వాత చూడొచ్చు. అర్థమైందా? సో బడ్జెట్ తర్వాత మనం మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో దేర్ ఆర్ ఎర్రర్ చెప్పాను కదా. సో మనకు తెలిసిపోదు అక్కడ ఏదైతే దేర్ ఆర్ ఎర్రర్ విత్ యువర్ కీవర్డ్స్. ఓకేనా? సో సింపుల్ గా దేర్ ఆర్ ఎర్రర్ 35 కీవర్డ్స్. ఓకేనా? దేర్ ఆర్ ఎర్రర్ విత్ కీవర్డ్స్. సో నో ఇష్యూ లేదు. ఓకేనా? సో దీన్ని మనం సింపుల్ గా యాడ్ ఆప్షన్ చేయాలి. వ్యూ. సో టోటల్ గా దేర్ ఆర్ ఎర్రర్ రివ్యూ. సో టోటల్ గా నీకు కీవర్డ్స్ అన్ని కూడా నేను తీసేస్తాను, రిమూవ్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఏం రివ్యూ పెట్టడం అంటే ఓకే. కీవర్డ్స్ కెనాట్ కంటైన్ నాన్ స్టాండర్డ్ క్యారెక్టర్స్ లైక్ హ్యాష్. ఓకే. @ హ్యాష్ కామా. కామా ఎక్కడ ఇచ్చాం మనం? సో ఓకే. హ్యాష్ @ ఓకే క్యారెక్టర్స్. కామా ఎక్కడ యూజ్ చేసాం? వేర్ వి యూజ్ కామా. నో ఇష్యూ. నేను జస్ట్ డైరెక్ట్ గా నేను ఎందుకంటే టైమే కదా, కొంచెం టైమే పడుతుంది. నేను జస్ట్ దీని ఒకసారి లైన్ ఎలిమెంట్ చేస్తాను. జస్ట్ ఒక్క నిమిషం లైన్ లో ఉంది సరిపోద్ది. టైం వేస్ట్ అనవసరం, టైం వేస్ట్ అవుతుంది. సో డైరెక్ట్ గా విల్ గో బ్యాక్ టు యాడ్స్. షేర్ చేస్తాను. సో డైరెక్ట్ ఎక్కడితోనే కదా ఇందాక ఆపం మనం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఇది పెట్టామో యువర్ యాడ్ విల్ గో లైవ్ ఆఫ్టర్ ఏ రివ్యూ అన్నాడు కదా. సో ఇక్కడ చూడండి, సెటప్ విత్ గూగుల్ ట్యాగ్ అని అడుగుతున్నాడు. అంటే గూగుల్ ట్యాగ్స్ అంటే ఇన్ ఫ్యూచర్ నేను చెప్తాను గూగుల్ ట్యాగ్స్ కోసం. అంటే యాజ్ ఆఫ్ నో అయితే నో నీడ్. సో గూగుల్ ట్యాగ్ అనేది మనకు ప్రెసెంట్ అవసరం లేదు. సో సింపుల్ గా దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా? సో సింపుల్ గా క్లోజ్ చేస్తాం. అయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం చేయాలి అయితే, యాడ్ క్యాంపెయిన్ ఎప్పుడైతే మనం ఒక క్యాంపెయిన్ ని
సెర్చ్ క్యాంపెయిన్ మనం పెడతామో ఇక్కడ క్యాంపెయిన్ మనం ఒక 5 సెట్టింగ్స్ మనం సో మోడిఫై చేయాలి. ఓకేనా, ఒకటి రెండు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 5 సెట్టింగ్స్ మనం మోడిఫై చేయాలి. సో క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, అయితే మనం ఇందులో 5, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, 5 సెట్టింగ్స్. అందరూ ఏమనుకుంటారు, క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత సో ఓకే నా క్యాంపెయిన్ రన్ అవుతుంది, సేల్స్ వచ్చేస్తాయి అనుకుంటారు. ఇక్కడ 5 క్యాంపెయిన్స్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ నేను ఫస్ట్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ సో ఆల్ క్యాంపెయిన్స్ ఉంది కదా, సో ఇక్కడ సింపుల్ గా ఆల్ క్యాంపెయిన్స్ వదిలేయండి. సో ఇక్కడ క్యాంపెయిన్ సెలెక్ట్ ఉంది కదా, మల్టీవర్స్ ఇదే కదా మనం రన్ చేస్తున్నాం. సో సింపుల్ గా ఈ క్యాంపెయిన్ సెలెక్ట్ చేయండి. ఓకేనా, సో క్యాంపెయిన్ సో సింపుల్ గా ఇక్కడ ఆల్రెడీ చెప్తుంది కదా, సో మనం ఇందులో ఏమేమి చేంజెస్ చేయాలో చెప్తాను ఫస్ట్. ఓకేనా, సో ఇక్కడ లెఫ్ట్ లో క్యాంపెయిన్ అని కనిపిస్తుంది కదా, సో క్యాంపెయిన్ లో ఇన్సైడెంట్ రిపోర్ట్స్ కనిపిస్తుంది కదా. సో ఇన్సైడెంట్ రిపోర్ట్స్ లో ఫస్ట్ ఆప్షన్ వెన్ అండ్ వేర్ యాడ్ షో. నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుంది. జస్ట్ 10 మినిట్స్ అంతే, ఎక్కువేం కాదు. ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ క్యాంపెయిన్ లాస్ అయిపోయింది, జస్ట్ చిన్న చిన్న ఎడిట్ చేస్తాం అంతే. సో వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ అని ఉంది చూసారా, సింపుల్ గా దీన్ని వెన్ అండ్ వేర్ యాడ్ షోడ్ చూపిస్తాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ డివైజెస్ చూపిస్తుంది. ఓకేనా, సో ఇక్కడ డివైజెస్ ఏంటి, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ చూపిస్తుంది. అయితే ఫారిన్ కంట్రీస్ లో టాబ్లెట్స్ లో ఎక్కువ, అంటే ఫారెన్ అనే కాదు, ఇండియాలో కూడా ట్యాబ్స్ లో ఎక్కువ ఎవరు యూజ్ చేస్తారండి ట్యాబ్స్ ఇండియాలో? ప్రజెంట్ అయితే యాజ్ ఆఫ్ నో ఇంట్లో కిడ్స్ యూజ్ చేస్తున్నారు లేదా స్టూడెంట్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే దీనికి బిడ్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, సో బిడ్ అడ్జస్ట్మెంట్ దగ్గర ఇక్కడ సింపుల్ గా ఇంక్రీజ్ అని ఉంది కదా, సో ఇంక్రీజ్ దగ్గర 100% పెట్టి సేవ్ చేయండి కంప్యూటర్స్. ఓకేనా, తర్వాత మొబైల్ ఫోన్స్ ఉంది కదా, సో మొబైల్ ఫోన్స్ కూడా ఇంక్రీజ్ బై 100%. ఓకేనా, సో 100% క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ ఇక్కడ టాబ్లెట్స్ ఉంది చూసారా, టాబ్లెట్స్ దగ్గర ఇంక్రీజ్ కాదు, ఇక్కడ డిక్రీజ్. ఓకేనా, డిక్రీజ్ 100%, అంటే కంప్లీట్ గా టాబ్లెట్స్ తీస్తాం. అయితే మొబైల్ ఫోన్స్ కూడా కొంతమంది కిడ్స్ వాడతారు కదా, సో దీన్ని కూడా మనం ఏం చేద్దాం అంటే జస్ట్ ఇంక్రీజ్ 50% చేద్దాం. ఎందుకు, మనం ఎవ్రీథింగ్ ఈజ్ మనీ, అంతే కదా. సో ఎవరు క్లిక్ చేసిన, అంటే ఇంట్లో కిడ్స్ క్లిక్ చేసినా సరే మనకు మనీ ఇది అవుతుంది. ఓకేనా, సో సింపుల్ గా ఇది అయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా, సో ఇది అయింది. ఓకేనా, సో ఇది ఆల్రెడీ మనం చేంజ్ చేస్తాం. ఓకేనా, ఇది ఫస్ట్ సెట్టింగ్. ఫస్ట్ సెట్టింగ్ అయిన తర్వాత సెకండ్ సెట్టింగ్ మళ్ళీ సేమ్. ఓకేనా, ఇక్కడే మళ్ళీ లెఫ్ట్ లో క్యాంపెయిన్ దగ్గర వెన్ అండ్ వేర్ యాడ్స్ అని ఎందుకు చూసారా, సో ఇక్కడ వెన్ అండ్ వేర్ యాడ్స్ షోడ్ దగ్గర. ఓకేనా, ఇక్కడ జస్ట్ అలా మనం కిందకు వస్తే. ఓకేనా, సో వెన్ అండ్ వేర్ యాడ్స్ షో చేస్తే ఇక్కడ సింపుల్ గా ఇన్సైడ్ అండ్ రిపోర్ట్స్ లో. ఓకేనా, సో ఆడియన్స్ అని చూసారా, సో మీకు సింపుల్ గా ఉంది క్యాంపెయిన్స్. సెర్చ్ యాడ్ గ్రూప్ 1. ఓకేనా, వెన్ అండ్ వేర్ యాడ్స్ ఆల్రెడీ మనం చేసాం కదా, సో సింపుల్ గా చూడండి, యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ కనిపిస్తుంది, యాడ్ గ్రూప్ సెట్టింగ్స్. సో దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, సో యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత. ఓకేనా, సో ఇది ఎనేబుల్డ్. ఓకే, సో బిడ్డింగ్ మాక్సిమైజ్ క్లిక్స్ ఇది ఓకే. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ బ్రాండ్ ఇంక్లూజన్స్ ఉంది, సెర్చ్ టర్మ్స్ ఉంది కదా, సో దీన్ని కూడా మనం ఆఫర్ లేదు. కొన్ని నెగిటివ్ కీవర్డ్స్ ఉంటాయి, కొన్ని నిమిషాలు, ఇది కాదు, జస్ట్ ఇక్కడ చూడండి, క్యాంపెయిన్స్ లో క్యాంపెయిన్స్ క్యాంపెయిన్స్ లో ఇక్కడ ఆడియన్స్ అండ్ కీవర్డ్స్ కంటెంట్ ఉంది కదా. ఓకేనా, సో సింపుల్ గా ఇక్కడ కీవర్డ్స్ మీద క్లిక్ చేయండి. కీవర్డ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నెగిటివ్ కీవర్డ్స్ కనిపిస్తుందా, నెగిటివ్ కీవర్డ్స్ ఆప్షన్. ఓకేనా, క్యాంపెయిన్స్ కింద ఆడియన్స్ అండ్ కీవర్డ్స్ దగ్గర సో నెగిటివ్ కీవర్డ్స్. ఓకేనా,
సో ఏం చేస్తారంటే మన కాంపిటీటర్స్ ఎలా అయితే మన కాంపిటీటర్స్ పేజ్ లోకి వెళ్ళి మనం ఏ విధంగా అయితే మనం కొన్ని కంటెంట్ మనం కాపీ చేస్తాం. సో ఎగ్జాంపుల్ మల్టీవర్స్ ఏ, సింపుల్ గా మల్టీవర్స్ ఏ. సో దీనికి మల్టీవర్స్ ఏ నెగిటివ్ రివ్యూస్ అని క్లిక్ చేసినా సరే మనది ఒక్కోసారి యాడ్ డిస్ప్లే అవుద్ది. సో మల్టీవర్స్ నెగిటివ్ యాడ్స్ అని ఎవరైనా క్లిక్ చేస్తే మనది డిస్ప్లే అవ్వకుండా మన తాలూకా యాడ్ మనీ వేస్ట్ అవ్వకుండా ఇక్కడ సింపుల్ గా ఏం చేస్తాం మనం నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నెగిటివ్ కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ గా కొన్ని నెగిటివ్ కీవర్డ్స్ నేను చెప్తాను. ఓకేనా, జస్ట్ 1 సెకండ్, నేను ఒకసారి లాగిన్ అవుతాను. 1 సెకండ్. చాట్ బాక్స్ నేను గ్రూప్ లో వాట్సాప్ ఆన్ చేయాలి. నో ఇష్యూ, నేను షేర్ చేస్తాను ప్రాబ్లం. ఓకేనా. సో కంప్లైంట్స్, స్కామ్, ఫేక్, ఫుడ్, ఫ్రీ, హౌ టు, ఇవన్నీ కూడా నెగిటివ్ కీవర్డ్స్. ఓకేనా. సో సింపుల్ గా దీన్ని మనం కాపీ చేసేయాలి. ఓకేనా, నెగిటివ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో కాపీ చేయాలి. అయితే ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే డైరెక్ట్ గా నెగిటివ్ కీవర్డ్స్ పేస్ట్ చేయకుండా డైరెక్ట్ కంట్రోల్ సి కాపీ చేసి ఇక్కడ క్లియర్ ఆల్ ఫీల్డ్స్. ఈ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇది మీరు పెట్టుకోండి. యూఆర్ఎల్ మీకు యూజ్ అవుతుంది, మెనీ వేస్ లో యూజ్ అవుతుంది. సో ఒక ట్యాబ్ లో ఎక్కడో పెట్టేసుకోండి. సో టైప్ చేసాం కదా, సో వ్రాప్. ఓకేనా. సో వ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రేజ్ అని కనిపించింది కదా, ఫ్రేజ్ అన్ని డబుల్ కాలమ్స్ ఓపెన్ చేసి ఇస్తుంది ఫ్రేజ్. సో కంట్రోల్ సి. ఓకేనా. సో సింపుల్ గా ఇక్కడ కంట్రోల్ వి. ఓకేనా. సో అయిపోయింది, సింపుల్ గా క్లిక్ ఆన్ సేవ్. ఓకేనా. సో రెండు అయ్యాయి. ఓకేనా, టోటల్ గా రెండు సెట్టింగ్లు. మనం ఎన్ని సెట్టింగ్లు మార్చాలని చెప్పాం? 5 సెట్టింగ్స్ మార్చాలి. ఇప్పటికి 2 సెట్టింగ్స్ మార్చాం. ఓకేనా, 2. థర్డ్ది మళ్ళీ సేమ్ క్యాంపెయిన్. ఓకేనా, థర్డ్ది కూడా మళ్ళీ సేమ్ క్యాంపెయిన్. క్యాంపెయిన్ ఇక్కడ ఆడియన్సెస్ ఉంది కదా, క్యాంపెయిన్ లో ఆడియన్సెస్ ఉంది కదా. సో క్లిక్ ఆన్ ఆడియన్సెస్. సో ఈ ఆడియన్సెస్ క్లిక్ చేయండి. ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత చెప్పు, ఇదే సేమ్. ఇది ఈ నెంబర్ చేసి పర్లేదు. ఏ సార్ డిపాజిట్ చేస్తామని దీనికి పంపించి దీనికి పంపించాము. సరే, ఓకే. ఇక్కడ ఆడియన్స్ కనిపిస్తుంది కదా, కూడా ఇక్కడ ఆడియన్స్ లో సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఇక్కడ చూడండి, జస్ట్ పైన ఆల్ క్యాంపెయిన్స్ ఉంది కదా, ఆల్ క్యాంపెయిన్స్ క్లిక్ చేసి మన క్యాంపెయిన్ ఏదైతే ఉందో సో మన క్యాంపెయిన్ ఒకసారి సెలెక్ట్ చేయండి. ఓకేనా. సో మన సెలెక్ట్ గ్రూప్ లో, ఓకేనా, సెలెక్ట్ గ్రూప్ లో కూడా మన యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేయండి. యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత, ఓకేనా, యాడ్ గ్రూప్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డెమోగ్రాఫిక్స్ అని ఉంది చూసారా, డెమోగ్రాఫిక్స్. ఓకేనా. సో డెమోగ్రాఫిక్స్ మీరు ఏం చేస్తారంటే, ఓకేనా, ఏజ్ చేంజ్ డేటా రేంజ్, దీన్ని మనం ఎడిట్ చేయాలి. జస్ట్ మీకు ఎడిట్ చేస్తాం. ఎడిట్ డెమోగ్రాఫిక్స్ అని ఉంది కదా, సో సింపుల్ గా ఎడిట్ డెమోగ్రాఫిక్స్ క్లిక్ చేయండి. ఎడిట్. ఇక్కడ చూడండి, మేల్స్ ఫీమేల్స్ అన్నోన్ ఉంది కదా, సో అన్నోన్ మనకు అవసరం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఇది కావాలంటే మీరు తీసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే అన్నోన్ కూడా రిమూవ్ చేస్తాను. ఓకేనా. అంటే ఆల్మోస్ట్ 18 నుంచి 65 చాలు, మరి 65+ ఏం చేస్తాం మనం చేయలేం కదా. సో సింపుల్ గా హౌస్ హోల్డ్ ఇన్కమ్ టార్గెటింగ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ సెలెక్ట్ కంట్రీస్, సో నో ఇష్యూ. ఓకేనా, నో ఇష్యూ. సేవ్ డెమోగ్రఫిక్స్. ఓకేనా. ఇది థర్డ్ సెట్టింగ్స్. ఇప్పుడు మనం ఎన్ని సెట్టింగ్స్ మార్చాం? 3 సెట్టింగ్స్ మార్చాం. ఓకేనా. సో ఫోర్త్ సెట్టింగ్ ఫోర్త్ సెట్టింగ్ వచ్చేసి క్యాంపెయిన్. ఓకేనా, ఇక్కడ క్యాంపెయిన్ కనిపిస్తుంది కదా, సేమ్ మళ్ళీ క్యాంపెయిన్ మీద క్లిక్ చేయండి. క్యాంపెయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైకి వెళ్తే చూడండి ఓవర్ వ్యూ ఉంది. సో ఓవర్ వ్యూ క్లిక్ చేయండి, ఫోర్త్ వన్. ఓకేనా. సో సెలెక్ట్ చేసిన తర్వాత, ఓకేనా, ఆల్రెడీ యాడ్ గ్రూప్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం కదా, సింపుల్ గా యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, యాడ్ గ్రూప్ సెట్టింగ్స్. ఇక్కడ యాడ్ గ్రూప్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే, ఓకేనా, ఒక్క నిమిషం డిస్టర్బెన్స్.
Just give me 1 second. Settings, add group name, add group status enable. Okay, add group type. It's present option. Maximize clicks కాదు editing object. Campaigns. Now what do you search campaign? Search terms. Connection is ఇక్కడ option is so where is campaigns add groups instrument forms keywords audiences yes audiences set can be scroll down yes exclusions edit exclusions campaigns multiple say campaign multiple say recordable ఓకేనా ఓకేనా